వెళ్ళిపోతే ఎట్లా ఇంకా ముందర కూర్చేస్తాం కేక్ జర కూరదండ భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేసుకోండి. కొంచెం కొంచెం ఎట్లా సెకండ్ సరే బాబున్నా బ్యాంక్ బాబున్నా చూడు తీసుకుంది కదా సెకండ్ పలంనేరు రూరల్ మండలం పొలమాసనపల్లి గ్రామస్తులైన అందరూ కూడా పెద్దలందరూ కూడా పలమనేరు రూరల్ మండల తెలుగుదేశం పెద్ద దిక్కైన వెంకటరత్నమ్మ గారికి జన్మదినం 71 సంవత్సరాలు అయింది. ఆయన మా ముందర లేకపోవడానికి అందరూ కూడా చింతిస్తున్నాం. మన మధ్యలో తిరుగుతూ ఉండి మనంతా కూడా ఈ 6 నెలల ముందే కూడా మన అందరిలో కార్యక్రమంలో అందరితో ఉండి కూడా అర్ధ గంటలో ఈ మరి స్ట్రోక్తో అయిపోవడం మనందరికీ కూడా దిగ్భ్రాంతికి గురి చేశారు. కాబట్టి ఆయన లాంటి నాయకుడిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి లోటు. ఇలాంటి నాయకులు మరి ఎప్పుడు కూడా మనందరిలో ఆయన స్ఫూర్తి మనందరిలో ఉండి ఆయన స్ఫూర్తితో మనమందరూ కూడా ఆయన మార్గంలో ప్రజలందరికీ సేవలు అందించి ఈ అభిమానం చూస్తూ ఉంటే అందరికీ కూడా అందరూ మనం వచ్చిన కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుంటున్నాం. ఇంత అభిమానులందరూ కూడా అన్నదానం చేస్తున్నారు. ప్రజలందరూ వాళ్ళందరికీ వాళ్ళే కూడా స్వతహాగా వచ్చి ఆయన అభిమానాన్ని చాటుకుంటున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఆయన స్ఫూర్తితో మనం అందరూ కూడా పలమనేరు రూరల్ మండలంలో ఇంకెప్పుడు కూడా ఎన్నటికీ కూడా తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఉండాలని ఆయన ఆశీస్సులు మా అందరిపైన ఎప్పుడు ఉండాలని తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా మేము స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున పేరున ధన్యవాదాలు. ఈరోజు మనకి పండగ వాతావరణం, ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి కొలమాసనపల్లి ఈరోజు అభివృద్ధి పథంలో సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, ట్యాంకులు కానీ, బోర్ మోటార్లు కానీ ఈరోజు కూడా ఇక్కడ 40 సంవత్సరాల తెలుగుదేశం కంచుకోటగా ఉండిందంటే అది పెద్ద ఆయన కృషి వల్లే. ఇది అందరూ చెప్పుకోదగిన. మేము కూడా సర్పంచ్గా కానీ, బాబు కానీ, ఇక్కడ సర్పంచ్ కానీ, ఎంపీడీసీలు కానీ, జెడ్పీడీసీలు కానీ ఈరోజు సుఖంగా సంతోషంగా ఈ కొలమాసనపల్లిలో బాగుండారంటే పెద్ద ఆయన చదవాలి. ఈరోజు పెద్ద ఆయన ఇక్కడ లేదానికి చాలా బాధాకరం. ఆయనకి 71వ సంవత్సరం. ఆయన సర్పంచ్గా, జెడ్పీడీసీగా మండల వయసు నించినాడు. ఈరోజు మనందరి మధ్యలో లేక చాలా బాధాకరం. చెప్పుకోవాలంటే మాటలు రావడంలే. మేమంతా ఈరోజు బాగున్నామంటే ఆయన వల్లనే, ఈ కొలమాసనపల్లిలో. అందుకనే ఈ అవకాశం చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ ఉండాలి.